భరత్ గారు, ఇటీవలి కాలంలో మనం చూస్తే ఏడాదిన్నర కాలంగా రకరకాల వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చిన విషయం కనిపించింది. ఓవైపు ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం, మరోవైపు ఈ కార్ రేస్కు సంబంధించిన వ్యవహారం, మరోవైపు కాళేశ్వరంకు సంబంధించిన ప్రాజెక్టు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో కూడా రకరకాల వాదనలు తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరిగిన పరిస్థితి. ఈ మొత్తం పరిణామ క్రమాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇందులో మభ్యపెట్టడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ, అదేమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఒక మారు పేరు అది. మభ్యపెట్టడం, మోసం చేయడం. ఎన్నికల ముందు అదే చేసింది, ఎన్నికల తర్వాత అదే కార్యక్రమాన్ని కొనసాగుతాం. ఎన్నికల ముందేమో 420 ప్రామిస్లు, తర్వాత 6 గ్యారంటీల పేరు మీద దేవుళ్ళని కూడా వదలలేదు. దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి జనాన్ని మభ్యపెట్టింది, చేస్తామని చెప్పి ఓటు గుంజుకొని పోయినారు. ఓటు గుంజుకొని పోయి ఎన్నికలలో గెలిచి మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ మభ్యపెట్టడం, మోసం చేయడమే చేసింది. ఓకే, దీంట్లో ఏంది, ఇంకొకటి యాడ్ చేసిండు, అటెన్షన్ డైవర్షన్. ఈ అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే లేని అన్ని ఉన్నట్టుగా చేయడము, లేని కేసులు జరిగినట్టుగా ఈ ఫోన్ ట్యాపింగే కానివ్వండి, ఈ తారలని అందులో ఇన్వాల్వ్ చేయడమే కానివ్వండి, తర్వాత ఇప్పుడు మీకు ఈ కార్ రేస్ల గురించే కానివ్వండి, తర్వాత కాళేశ్వరం గురించి కానివ్వండి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు వాటికి సంబంధించిన సంస్కరణల మీద కానివ్వండి, జరిగిన మంచిని పూర్తిగా ఓపెన్గా చెప్పి, అంటే ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం అన్నట్టు. అసలు విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే దానికోసము కావలసుకొని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే, ఆ 2 పిల్లర్లకు ప్రమాదవశాత్తు ఇవాళ ఎన్ని ప్రమాదాలు జరిగినాయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? సుంకిశాల జరిగింది, తర్వాత ఎస్ఎల్బీసీలో జరిగింది, అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు. 2 పిల్లర్లు అయితే కూలిపోయినాయో, తర్వాత క్రాక్స్ వచ్చినాయో మేడిగడ్డలో, వాటికన్నా ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అనేక ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సీరియస్. అవి కానీ ఆ 2 పిల్లర్లని అడ్డం పెట్టుకొని మొత్తం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఓకే, తర్వాత అక్కడ నీళ్ళు ఇవ్వాలంటే కరెంటు వాడాలి, కరెంటును వాడకుండా చేయడము, ఈ నీళ్లు ఇచ్చే ఈ 2 పిల్లర్లు కూలిపోయినాయనే ఒక నెపంతో మొత్తం కాళేశ్వరంలో నీళ్లు రాకుండా చేస్తే ఈ కరెంటు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రైతులకి ఏం జరుగుతున్నది, రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి ఏ పట్టింపు లేకుండా ఇవాళ ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, అంటే లుచ్చా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ ఇవాళటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం చేసుకుంటూ పోతూ ఉండే, దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసం ఈ కేసులు ఏది, ఇప్పుడు కాళేశ్వరం కేసే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయాల మీద కమిషన్ వేయడమే కానివ్వండి, ఆ తర్వాత కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చేటట్టుగా చూడడం కానివ్వండి, ఏమీ లేదు, అందులో ఏమీ లేదు. ప్రతిదానికి పర్మిషన్లు ఉన్నాయి, ప్రతిదానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నది, ప్రతిదీ కూడా లెక్క ప్రకారమే జరిగింది, ప్రతిదీ కూడా ఖర్చు అనుకున్న దాని లోపట్నే జరిగింది. ఎక్కువ టీఎంసీలు ఎప్పుడైతే తీసుకోవాలి, రోజుకి 2 నుంచి 3 తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ ఖర్చుకి ప్రతిపాదన మాత్రమే చేసిండ్రు, అది ఖర్చు కూడా జరగలేదు. జరిగినాయి ఏంటి, అభివృద్ధి జరిగింది. ప్రతి రంగంలో బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. అది మనం మాట్లాడడం కాదు, రిజర్వ్ బ్యాంక్ మాట్లాడింది, నీతి ఆయోగ్ మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది, ప్రతి లెక్కలలో అది ప్రస్ఫుటంగా కనిపించింది. వాటన్నిటినీ మసిపూసి మారేడుకాయ చేయాలి. అది చేయాలనంటే ఏం చేయాలని, అబద్ధాలు మాట్లాడాలి, ఆరోపణలు చేయాలి, తర్వాత ప్రజలకి తొందరగా అంటుకునేట్టుగా దానికి ఇంత మసాలా పూయాలి. ఇవాళ 18 నెలల పైన దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చిండ్రండి? తర్వాత రుణమాఫీ చేయాలి కదా, రుణమాఫీ వాళ్ళు అంచనా వేసింది ఎంత, 49,000 కోట్లు, ఇచ్చింది ఎంత, 12,000 కోట్లు. అంటే రుణమాఫీ వాళ్ళు ప్రామిస్ చేసిన పద్ధతిలో చేసిరా? రైతు బీమా పూర్తిగా రద్దు చేస్తున్నారు కదా. ఇవాళ ఎరువుల కోసం జనాలు చెప్పులు, తర్వాత ఆధార్ కార్డులు వరుసలో పెట్టి మళ్ళా 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ఉన్న పరిస్థితిని మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టినారు కదా. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని నుంచి బయటపడే దానికోసం మేము బురద చిమ్ముతాము, మాకు లుచ్చా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ మేము
ఎంప్లాయ్ చేస్తాము, వాళ్ళకి డబ్బు ఇస్తాము, లేకపోతే వాళ్ళకి ఏదో ఆశలు చూపిస్తాము, వాళ్ళతోని ప్రచారం చేపిస్తాము, మీరు గడుక్కోండి. ఓకే, ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం చేసే పని ఇది జరుగుతూ ఉంది. ఓకే, సిగ్గులజ్జ ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకు అంటే మీరు మాట్లాడింది ఏంది, ఇవాళ జరుగుతుంది ఏంది? ఇవాళ విద్యార్థులు పురుగుల అన్నం పెట్టినారని అన్నంలో పురుగులు కనిపిస్తూ ఉంటే ఇవాళ రోడ్డు మీకు వచ్చినారు. ఓకే, ఇవాళ పీడిఎస్సీ విద్యార్థులు ఇవాళ హైదరాబాద్లో సీఎం ఇంటిని గరావు చేసేదానికి పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓకే, 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నడైనా ఇవి ఉన్నాయా? ఎస్. తర్వాత విద్యాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు వచ్చింది? తర్వాత ఎంత నాణ్యమైన చదువు హాస్టల్స్లో జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో, మైనారిటీ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఎంత అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించినాయి అవి. ఇవాళ వాటిని 1.5 సంవత్సరాలు ఇవాళ మొత్తం దాని వ్యవస్థనంతా కుప్పగూల్చి ఇవాళ జనాన్ని రోడ్ల మీదకి వేసిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని తప్పించుకోవడానికి కోసం ఈ లుచా కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కనుసన్నలలో ఇవాళ జరుగుతున్నది అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, చాలా విడ్డూరంగా ఉన్నది, తర్వాత గర్హనీయంగా ఉన్నది. ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీపైన బురద జల్లే కార్యక్రమం ఏడాదిన్నరగా కొనసాగుతుందని భరత్ గారు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ప్రతి అంశాన్ని కూడా గమనిస్తున్నారు. చైతన్యవంతమైన తెలంగాణ నేల ప్రతి పరిణామాన్ని కూడా నిశ్చితంగా గమనిస్తోంది. ఇదంతా కూడా కేవలం తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని కూడా భరత్ గారు ధ్వజమెత్తుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది.